హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రోజా పట్టాభిషేకం ఆగిపోయినా కూడా రోజా తనని తాను యువరాణి అని పోర్ట్రే చేయడానికి రమాదేవి అండ్ హర్షవర్ధన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి నమ్మిస్తుంది. ఆ పుట్టుమచ్చలు కావాలనే ఎవరో జన్మపత్రాన్ని ఫేక్ చేశారు అని కన్నీళ్లు పెట్టుకుంటూ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది రోజా. రోజా యాక్టింగ్ని నమ్మిన రమాదేవి, రోజా నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోండి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. హర్షవర్ధన్ కూడా అసలైన యువరాణి ఎవరో నేను పేపర్లో ప్రకటన వేస్తానమ్మా, నువ్వేమీ కంగారు పడద్దు అని ధైర్యం చెప్తారు. అదంతా విన్న చామంతి రోజా దగ్గరికి వచ్చి, అక్క ఇంకా నువ్వు మారవా అని అంటారు. నేను మారను. ఒకవైపు ఆ సంస్థాన యువరాణిగా ఉంటాను, ఇంకొక వైపు ఈ కంఠమనేని ఇంటి ఆస్తిని కూడా తీసుకుంటాను. నువ్వేం చేసుకోవాలనుకుంటే అది చేసుకో. అసలైన యువరాణి ఎవరైనా వస్తే కూడా వాళ్ళని ఏం చేయాలో అంటే ఎలా చంపాలో కూడా నాకు బాగా తెలుసు అని రోజా చెప్పేసరికి చామంతి టెన్షన్ పడుతుంది. ఖచ్చితంగా నీ గురించి నిజం చెప్పేస్తాను, నువ్వు రామచంద్రయ్య కూతురు అని చెప్పేస్తాను అని ఇంకా అలా చామంతి వెళ్ళబోతుంటే, ఏయ్ నువ్వది చెప్తే ఇవాళ నా శవాన్ని చూస్తావు, నాన్న మీద ఒట్టేయి అని ఇంకా అలా ఒట్టేయించుకుంటుంది రోజా. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చామంతి. నాన్న మీద ఒట్టేయించుకుంటావు కదా, కానీ నిజం అనేది నిప్పు లాంటిది, ఎంతో కాలం దాగదు అని చెప్పి పాపం చామంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. అరుణ్కి వాళ్ళ ఫ్రెండ్ అయితే కాల్ చేస్తారు. హలో అరుణ్, ఏంట్రా పార్టీ మంచి పబ్లో ఇస్తానని చెప్పావు, రాలేదే అని అంటారు. పట్టాభిషేకం ఆగిపోయిందిరా, అందుకే రాలేకపోయాను అని అంటారు అరుణ్. ఓ, అంటే ఇన్ని రోజులు నువ్వు కొట్టింది డబ్బా అన్నమాట. అర్థమైందిలే, నీ భార్య ఏదో ప్రిన్సెస్ అని మేమేదో బెగ్గర్స్ లాగా చాలా ప్రగల్భాలు పలికావుగా. ఇప్పుడు నీ భార్యే యువరాణి కాదు అని నిర్ణయం అయిపోయింది. ఇప్పుడు నువ్వు బెగ్గర్ లాంటి వాడివే కదరా అని అరుణ్ని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఏం చెప్పాడు, ఎయిర్లైన్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తాడంట 100 కోట్లతో అని ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నవ్వుకుంటుంటే అరుణ్కి చాలా కోపం వస్తుంది. ఈగో అనేది బాగా హర్ట్ అవుతుంది. ఇంకా వెంటనే చాలా కోపంగా పిడికిలి బిగించి రూమ్లోకి వెళ్ళిపోతాడనమాట అరుణ్. వెళ్ళి చాలా డీప్గా ఆలోచిస్తూ ఉంటాడు. రోజా దూరం నుండి అరుణ్ని గమనిస్తుంది. సార్ ఏంటి ఇంకా నాపై కోపంగానే ఉన్నారు, కనీసం మాట్లాడట్లేదు, ఎలా అయినా వెళ్ళి మాట్లాడేలా చేసుకోవాలి అని కాఫీ తీసుకెళ్తుంది రోజా. సార్ కాఫీ సార్ అని కాఫీ ఇస్తుంటే చామంతి అదంతా దొంగచాటుగా చూస్తూ ఉంటుంది. ఏంటి కాఫీయా, నీ చేత్తో నేను కాఫీ ఎందుకు తాగుతాను అని చెప్పి ఆ కాఫీ కప్ని విసిరి కొడతాడు అరుణ్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోజా. సార్ అని అంటుంది. అవును, అందరిలో నన్ను నవ్వుల పాలు చేసావు. ఇన్ని రోజులు నువ్వు ప్రిన్సెస్ అయితే నేను ప్రిన్స్ అని గర్వంగా మురిసిపోయాను, కానీ ఒక్క రోజులో నా ఫ్రెండ్స్ ముందు నా పరువు అంతా తీసేసావు. లేదు, ఐ క్యాన్ టాలరేట్ దిస్ ఎనీ మోర్, కాబట్టి తీసుకో అని డివోర్స్ పేపర్స్ని చేతిలో పెడతాడు. ఒక్కసారిగా రోజా ఏం సార్ ఇది అని అడుగుతుంది. నీకు చదవచ్చుగా, చదువుకో అని అంటాడు. డివోర్స్ నోటీస్ అగ్రిమెంట్, ఈ డివోర్స్ పేపర్స్పై ఎంత త్వరగా సైన్ చేస్తే నీకే అంత మంచిది రోజా అని చెప్పి ఇంకా అలా అక్కడి వెళ్తూ వెనక్కి తిరిగి, మా అమ్మ నాన్న మంచివాళ్ళు కాబట్టి నిన్ను ఇంట్లో ఉండనిచ్చారు, కానీ వాళ్ళు పరువు పోయినా తట్టుకోగలరేమో, నేను తట్టుకోలేను, గుర్తుపెట్టుకో అని చెప్పి అరుణ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా రోజా అయితే కుప్ప కూలిపోతుంది. ఇంకా చామంతి రోజా దగ్గరికి వస్తుంది. అక్క అని అంటుంది. నోరు మొయ్యవే, నోరు మొయ్యి, ఇదంతా నీ వల్లే జరిగింది, నువ్వు నువ్వు నన్ను యువరాణి కాకుండా ఆపడం వల్లే జరిగింది. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా, ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా? చూడు, నన్ను నా భర్త వదిలేస్తానంటున్నాడు, నేను రోడ్డు మీద అడుక్కు తింటూ ఉంటే నువ్వు కళ్ళతో సంతోషంగా చూస్తావు కదా అని అంటుంది రోజా. అక్క ఒక్కటి మాత్రం నిజం, అరుణ్ బావు గారు నీ మెళ్ళో తాళి కట్టారు, మీ ఇద్దరికీ పెళ్ళి అనే బంధం ఏర్పడింది. అలాంటి బంధాన్ని అంత ఈజీగా వదులుకునేలా నేను చేయను, నేను మాటిస్తున్నాను. అరుణ్ బాబే ఖచ్చితంగా నువ్వు నా భార్యవి రోజా అనేలా నేను చేస్తాను అని చెప్పి చామంతి రోజాకి మాటిస్తుంది. ఇంకలా అక్కడి నుండి చామంతి వచ్చేస్తుంది.
లాన్లో ఒంటరిగా డల్గా కూర్చుంటుంది చామంతి. ప్రేమ్, చామ్ చామ్ ఒకసారి న్యూస్ పేపర్ చూడు. నాన్న అన్నట్టే న్యూస్ పేపర్లో యాడ్ వేయించారు. కొల్హాపూర్ రాజ సంస్థానానికి యువరాణి ఎవరో మాకు తెలియదు, కాబట్టే ఈ ప్రకటన ఇస్తున్నాం. శ్రీ శ్రీ కంఠమనేని హర్షవర్ధన్ గారు ఇస్తున్న ప్రకటన. ఈ జాబితాలో ఉన్నట్టు మీ శరీరంపై పుట్టుమచ్చలు ఉన్న జన్మపత్రానికి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా మ్యాచ్ అయినా ఒకసారి మమ్మల్ని వచ్చి కంఠమనేని నిలయానికి వచ్చి తెలియచేయాల్సిందిగా కోరుకుంటున్నాను. బాగుంది కచ్చా మ్యాట్ అని అడుగుతారు ప్రేమ్. చామంతి మాత్రం డల్గా ఉంటుంది. చామ్ చామ్ ఏమైంది చామ్, ఎందుకలా డల్గా ఉన్నావు అని అడుగుతారు. ఏం లేదు బాబు అది అని అంటుంది. నువ్వు మనసులో ఏదో దాచిపెట్టుకున్నావు, అది క్లియర్గా అర్థమవుతుంది చామ్, చెప్పు ఏమైంది అని అడుగుతారు. అంటే నేను ఇల్లు క్లీన్ చేస్తున్నప్పుడు నాకు రోజా అమ్మ గది నుండి అరుపులు వినిపించాయి బాబు. అదేంటంటే అని అరుణ్ తనకి డివోర్స్ ఇస్తున్న విషయం తెలుసుకొని ఒక్కసారిగా ప్రేమ్ షాక్ అయిపోతాడు. ఏంటి, అన్నయ్య వదినకి డివోర్స్ ఇస్తున్నారా అని అంటారు. అవును బాబు, ఎంతైనా వాళ్ళిద్దరు భార్యాభర్తలు కదా, అలా విడిపోవడం కరెక్ట్ కాదు. రోజా అమ్మ ఎన్ని మోసాలు చేసినా అరుణ్ బాబు అర్థం చేసుకోవాలి, అరుణ్ బాబు ఎన్ని తప్పులు చేసినా రోజా అమ్మ అర్థం చేసుకోవాలి. అదే కదా బాబు జీవితం అంటే, పెళ్లి బంధం అంటే అని అంటుంది. కరెక్టే చామ్, కానీ రోజా వదిన చేసిన తప్పుని అన్నయ్య జీర్ణించుకోలేకపోతున్నట్టున్నాడు. చిన్నప్పటి నుండి నేను అన్నయ్యని చూస్తున్నాను కదా, అన్నయ్య ఈగో హర్ట్ అయితే మాత్రం ఎంత దూరమైనా వెళ్తాడు అని అంటారు. బాబు వాళ్ళిద్దరినీ మనం విడతీయకూడదు బాబు, వాళ్ళిద్దరిని కలపాలి బాబు అని అంటుంది చామంతి. చామ్, ఇది కొంచెం కష్టమైన పని, అయినా సరే ఆ రోజా అమ్మ ఇంట్లో ఉంటే నీకెందుకు ప్రాబ్లం, వదిన గారిని వెళ్ళ నువ్వు అని అంటారు. బాబు ఎంతైనా తను ఆడపిల్లే కదా బాబు, బయటికి వెళ్ళి ఎలా బ్రతుకుతుంది, వద్దు బాబు నాకు మాట ఇవ్వండి అని అంటుంది చామంతి. సరే చామ్, ఇద్దరం కలిసే ఏదో ఒకటి ప్లాన్ చేద్దాంలే అని ప్రేమంటాడు. ఇది ఇలా ఉండగా మనకి చెంచల్గూడ జైలునైతే చూపిస్తూ ఉంటారు. ఆ చెంచల్గూడ జైల్లో రామచంద్రయ్య ఉంటారు. రామచంద్రయ్య ఆ పేపర్ యాడ్నైతే చూస్తారు. యువరాణి ఎవరైతే ముందుకు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని హర్షవర్ధన్ కొల్హాపూర్ రాజ సంస్థానానికి ఒక ప్రతినిధిగా, ఒక ట్రస్టీగా ఆ యాడ్ని అడ్వర్టైజ్ చేయించడాన్ని చూస్తారు. వెంటనే రామచంద్రయ్య చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. వెంటనే సార్ ఒకసారి నేను ఫోన్లో మాట్లాడాలి సార్ అని అంటారు రామచంద్రయ్య. ఎవరితో మాట్లాడాలి అని అడుగుతారు. సార్ ప్లీజ్ సార్ నేను చెప్పేది వినండి సార్ అని చెప్పి బతిమలాడతారు. సో ఫోన్ ఇస్తారు. వెంటనే రామచంద్రయ్య అయితే చిత్రావతమ్మకి కాల్ చేస్తారు. కాల్ చేసి హలో అమ్మగారు, హర్ష బాబు గారు పేపర్లో యాడ్ వేయించారు, మీరు చూసారా అని అడుగుతారు. చూశాను రామచంద్రయ్య, అదే విషయాన్ని మాట్లాడాలి అని కూడా అనుకున్నాను, కానీ సమయం ఇంత త్వరగా వస్తుంది అని అస్సలు అనుకోలేదు అని అంటారు చిత్రావతమ్మ. అమ్మ బాధ్యత మీదే, యువరాన్ని ప్రకటించాల్సింది కూడా మీరే అని అంటారు రామచంద్రయ్య. తప్పకుండా అది నా బాధ్యత అని చిత్రావతమ్మ కాల్ కట్ చేసి ఇంకా అలా ఒక డెసిషన్కి వస్తారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా చామంతి వర్క్ చేసుకుంటూ ఉంటే నిషా చామంతి దగ్గరికి వచ్చి ఏయ్ ఏంటే నాకు కాఫీ ఇవ్వాలని తెలీదా అని అంటారు. నిషా ఇప్పుడు నీ ప్రెగ్నెన్సీ 5th మంత్కి రీచ్ అయింది, అంటే నువ్వు ఎక్కువగా కాఫీ టీ తాగకూడదు అని అంటుంది చామంతి. అబ్బో నువ్వేమైనా డాక్టర్ అనుకుంటున్నావా, నాకేది నచ్చితే అది తాగుతాను, వెళ్ళి తీసుకురాపో అని అంటారు. నీ ఇష్టం అని ఇంక చామంతి అయితే అలా వెళ్ళి కాఫీ అయితే తీసుకొని వస్తుంది. ఏయ్ ఇక్కడ క్లీన్గా లేదు, క్లీన్ చేయి అని అనేసరికి ఇంక అలా చామంతి క్లీన్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్గా అలా చామంతి క్లీన్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా తన తాళి అనేది బయటకు వస్తుంది. అది చూసి నిషా షాక్ అయిపోతుంది. రమాదేవి ఏమో అప్పుడే కిందకి వస్తూ ఉంటే ఆంటీ ఆంటీ అని గట్టిగా అరుస్తుంది. నిషా ఏమైంది నిషా, ఎందుకు అలా అరుస్తున్నావు అని అడుగుతారు. రోజా, అరుణ్ అండ్ అందరూ కూడా కిందకు వస్తారు. రోజా అరుణ్ పక్కన నించుంటే అరుణ్ మాత్రం దూరంగా ఉంటాడనమాట. ఏమైంది, ఎందుకు అలా అరిచావు నిషా అని అడుగుతారు రమాదేవి. ఆంటీ ఒకసారి దీన్ని మెళ్ళ చూడండి అని ఇంకా చామంతి మెళ్ళలో ఉన్న తాళినైతే నిషా అందరికీ ఎత్తి చూపిస్తుంది. ఒక్కసారిగా తాళిని చూసి రమాదేవి, ప్రేమ్, హర్షవర్ధన్ అందరూ షాక్లో ఉండిపోతారు. ఇంకా వెంటనే రమాదేవి ఏయ్ ఏంటే ఇది అని అడుగుతారు.
అమ్మగారు అది అది అని అంటుంది. ఇంకా పో, ఇంకా ఇంకా దబాయించాలని చూడొద్దు. అంటే నువ్వు ఆల్రెడీ ఎవరినో పెళ్లి చేసుకున్నావు, ఇంకా అక్కడికి వెళ్లకుండా మా ఇంటినే పట్టుకొని వేలాడుతున్నావు. వెళ్ళవే, మర్యాదగా వెళ్ళు. నువ్వు ఎవరిని ప్రేమించావో వాడి దగ్గరికే వెళ్ళు. ఈ తాళి ఎవరిదో వాళ్ళ ఇంటికి వెళ్ళవే, ఇక్కడెందుకున్నావు అని అంటుంది రమాదేవి. అమ్మయ్యా, ఇది ఈ విధంగా అయినా బయటికి వెళ్ళిపోతే నాకు భారం తగ్గుతుంది అనుకుంటుంది నిషా. ఇంకా రోజా కూడా సైలెంట్గా చూస్తూ ఉంటుంది. ప్రేమేమో, అమ్మ తన్ని మాట్లాడనివ్వనమ్మా, నువ్వు నోరు మీరా, ఎప్పుడు తనకే సపోర్ట్ చేస్తూ ఉంటావు, నువ్వు సైలెంట్గా ఉండు. ఏయ్, ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు, పో మర్యాదగా అని అంటారు. అమ్మగారు ఆగండి, నా మెల్లో తాళి కట్టింది ఎవరో కాదు, ప్రేమ్ బాబు అని అంటుంది. ఒక్కసారిగా హర్షవర్ధన్ అయితే షాక్లో ఉండిపోతారు. ఇంకా చామంతి అలా చూస్తూ ఉండిపోతుందన్నమాట. అంటే ప్రేమ్తో తాళి కట్టించుకున్నావా అని అడుగుతారు. నాన్న, ఆ రోజు యాడ్ షూట్లో నేను నేను చామంతి మెళ్ళో నిజంగా 3 ముళ్ళు వేశాను నాన్న. దానికి కారణం ఏంటంటే నాకు నాకు చామంటే చాలా ఇష్టం. నేను మనస వాచ కర్మన కేవలం చామ్ని మాత్రమే ప్రేమించాను. ఈ విషయం తనకి చెప్పాలనే తన మెల్లో 3 ముళ్ళు వేశాను. తన తాళిని గౌరవం లేకుండా తీసేసింది అని అనుకున్నాను. కానీ తను తీయలేదని నాకు ఇప్పుడే అర్థమైంది నాన్న అని అంటాడు ప్రేమ్. ఒక్కసారిగా ఇంకా హర్షవర్ధన్ సైలెంట్గా ఉంటారు. రమాదేవి, అంటే నువ్వు నిషాని ప్రెగ్నెంట్ అయ్యేలా చేసి ఈ చామంతి మెల్లో తాళి కడుతుంటే మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? అయినా ఇదేమైనా బొమ్మలాట అనుకున్నావరా? యాడ్ షూట్లో తాళి కట్టానంటే సరిపోతుంది అనుకుంటున్నావా? ఏయ్, ఇంకా ఏంటే శిలా విగ్రహాలు నించున్నావు, పోవే పోవే బయటికి అని చెప్పి ఇంకా అలా రమాదేవి చామంతిని అలా గెంటేస్తూ ఉంటే ఒక్కసారిగా వచ్చి చిత్రావతమ్మ చామంతిని పట్టుకుంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చామంతి. ఇంకా చిత్రావతమ్మని చూస్తుంది చామంతి. రామ్మ అని లోపలికి తీసుకెళ్తుంటే, అమ్మగారు మీరెందుకు తన్ని లోపలికి తీసుకొస్తున్నారు? అది మోసం చేసి నా కొడుకుతో తాళి కట్టించుకుంది అని అంటారు. నేను ఆ విషయం మాట్లాడడానికి రాలేదు రమాదేవి, నేను వచ్చింది హర్షవర్ధన్తో మాట్లాడడానికి అని అంటారు. హర్షవర్ధన్, అమ్మ మీరు నాతో మాట్లాడడానికి వచ్చారా? చెప్పండి, ఏం మాట్లాడాలనుకుంటున్నారు అని అంటారు. ఒకసారి రాజ సంస్థానంలో ఇచ్చిన ఆ జన్మ పత్రాన్ని తీసుకొస్తావా హర్ష అని అడుగుతారు. తప్పకుండా తీసుకొస్తాను అని చెప్పి ఇంక వెంటనే వెళ్ళి ఆ జన్మపత్రాన్ని అయితే తీసుకొని వస్తాడు. ఇంకా వచ్చేసరికి ఇందులో ఎక్కడెక్కడ ఏమేమి పుట్టుమచ్చలు ఉన్నాయని చాలా క్లియర్గా రాసుంది కదా. సరే చంద్రిక, లేకపోతే రమా, నువ్వు కూడా వెళ్ళి ఇవన్నీ చామంతికి ఉన్నాయో లేదో చూడు అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రమాదేవి. యువరాణివికి ఈ చామంతి పని మనిషికి ఉండాల్సిన పుట్టుమచ్చలు ఎందుకుంటాయమ్మా అని అడుగుతుంది. చెప్పింది చేయి రమా, ఎక్కువగా చేయకు అని అంటారు హర్షవర్ధన్. సరే వెళ్తానని చెప్పి రమాదేవి అండ్ వీళ్ళు చంద్రిక ఇద్దరు కలిసి వెళ్తారు. వెళ్ళి చూసేసరికి రోజా కూడా షాక్లో ఉంటుంది. ఏంటి అయినా ఇలా జరుగుతుందేంటి, నాకేం అర్థం కావట్లేదని చాలా కంగారు పడుతుంది. అప్పుడే కరెక్ట్గా ఇంకా ఒక్కసారిగా రమాదేవి షాక్లో ఉంటుంది. పుట్టుమచ్చలు ఉన్నాయా అని అడుగుతారు. చిత్రావతమ్మ, ఉన్నాయమ్మా అని అంటుంది చంద్రిక. ఒక్కసారిగా ప్రేమ అయితే షాక్లో ఉండిపోతాడు. రోజా కూడా స్టన్ అయిపోతుంది. ఇదంతా ఫేక్, కావాలనే అనేసరికి, రోజా నీ గురించి నిజం తెలిసిన ఇన్ని రోజులు నేను చెప్పకుండా దాచాను, కానీ ఇప్పుడు చెప్పకుండా ఉండాలని అనుకోవటం లేదు. కొల్హాపూర్ రాజ సంస్థానానికి యువరాణి ఎవరో కాదు, చామంతి. తనకి మేము నామకరణం చేసిన పేరు చార్వికాదేవి అని అంటుంది. ఒక్కసారిగా చామంతి అయితే అలా షాక్లో ఉండిపోతుంది. అమ్మ మీరేం మాట్లాడుతున్నారమ్మా? నేనంతా తెలిసే మాట్లాడుతున్నానమ్మా చామంతి. నువ్వు రాజ సంస్థాన యువరానివి. ఈ విషయం బయట పెట్టకూడదనే సమయం కోసం ఎదురు చూశాం నేను, రామచంద్రయ్య. నీకు శత్రువుల నుండి ప్రమాదం పొంచి ఉందని నా చేత్తో నేను రామచంద్రయ్యకి అప్పచెప్పాను. కానీ ఇప్పుడు నీకు 24 ఏళ్ళు వచ్చాయి. ఇకపై నీ నిర్ణయాలు నువ్వు స్వతంత్రంగా తీసుకునే చట్టం
మన రాణి శాస్త్రంలో ఉంది. కాబట్టి నువ్వే ఈ సంస్థాన యువరానివి అని చిత్రావతమ్మ ప్రకటించడంతో ఒక్కసారిగా ఇంకా రమాదేవి వెళ్ళి చిత్రావతమ్మ చేతులు పట్టుకుంటుంది. అమ్మ, ఇలాంటి ఇలాంటి ఒక అమ్మాయి, ఇంత మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి నా అబ్బాయికి కోడలుగా రావడం, నా అబ్బాయికి భార్యగా రావడం నిజంగా మా అదృష్టం. వెంటనే ఈ విషయాన్ని చెప్పాలి అని చెప్పి ఇంకా అలా రమాదేవి చామంతి నా కోడలు అంటూ ఇంకా భుజాలు ఎగురవేసుకుంటూ తిరుగుతూ ఉంటే అదంతా చూస్తూ షాక్ అయిపోతాడు ప్రేమ్. రోజా కూడా స్టన్ అయి ఉండిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.